గూగుల్ ఫామ్స్ ద్వారా మనం పిల్లలకి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించవచ్చు. వాట్సాప్ లింక్ పంపి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయించవచ్చు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఆన్సర్స్ అక్కడే రాసి మనకి సబ్మిట్ చేస్తే మనం మన గూగుల్ అకౌంట్ ద్వారా విద్యార్థులు రాసిన ఆన్సర్స్ని కరెక్షన్ చేయవచ్చు. గూగుల్ ఫామ్స్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించడం చాలా ఈజీ. గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఒకసారి మనం గూగుల్ ఫామ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, అదేవిధంగా స్కోర్ ఏ విధంగా తీసుకోవాలి, లిస్టులు ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. గూగుల్ ఫామ్ తయారు చేయడానికి ఒక 2-3 రకాల పద్ధతులు ఉన్నాయి. నేను మీకు అన్ని పద్ధతులు వివరిస్తాను. మొదటగా క్రోమ్ ద్వారా ఎలా వెళ్ళాలో చూద్దాం. ఒక బ్రౌజర్ని తీసుకుంటాం. గూగుల్ బ్రౌజర్ అయినా పర్లేదు, క్రోమ్ అయినా పర్లేదు. ఇక్కడ నేను క్రోమ్ తీసుకుంటున్నాను. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో మనం గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయాలి. ఇలా గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా గూగుల్ ఫామ్స్ వస్తాయి. ఇక్కడ మొబైల్లో మనకి 2 రకాల మోడ్స్ ఉంటాయి. చూసినట్లయితే ఇక్కడ డెస్క్టాప్ సైట్, ఇది డెస్క్టాప్ సైట్ కొడితే ఈ విధంగా మన కంప్యూటర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, డెస్క్టాప్ మోడ్లోకి వెళ్తుంది. అదేవిధంగా మొబైల్ మోడ్లో ఉంచాలనుకుంటే డెస్క్టాప్ సైట్ని ఆఫ్ చేయాలి. దానివల్ల ఉపయోగాలు ఏంటనేవి మనం తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ మనకి గూగుల్ ఫామ్స్ ఓపెన్ చేయగానే 2 సెర్చ్లు వచ్చాయి. ఇక్కడ నుంచి వెళ్ళినా పర్లేదు. ఇది యాడ్ కాబట్టి నెక్స్ట్ దీని నుంచి వెళ్దాం. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ కూడా గూగుల్ అకౌంట్స్తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు గూగుల్ ఫామ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తున్నాను. ఇదంతా కూడా నేను మొబైల్లోనే చేస్తున్నాను, ఎందుకంటే మనకి మొబైల్స్ ఎక్కువ అందుబాటులో ఉంటాయి కాబట్టి మొబైల్స్ ద్వారా చూపెడతాను మీకు. ఇక్కడ మనకి 2 రకాల సెర్చ్లు వస్తున్నవి. దీంట్లో గూగుల్ సైట్ ఓపెన్ కాగానే ఫామ్స్ కొట్టాక ఇది మన పర్సనల్ కాబట్టి నెక్స్ట్ రెండోది బిజినెస్. మనకు పర్సనల్ కాబట్టి గో టు గూగుల్ ఫామ్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. నేను దీన్ని క్లిక్ చేశాను. ఇలా మనం ఎప్పుడైతే గో టు గూగుల్ ఫామ్స్ అనే దాని మీద క్లిక్ చేస్తామో ఈ విధంగా ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు కనపడేది గూగుల్ ఫామ్, అన్టైటిల్డ్ గూగుల్ ఫామ్, ఇంకా ఏ పేరు పెట్టలేదు. ఇది మన ఈమెయిల్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ లింక్ అయిన ఈమెయిల్ అకౌంట్ కూడా చూపెడుతుంది. ఇక్కడ మనకి ఇది అన్టైటిల్డ్, పేరు లేదు, క్వశ్చన్స్ రెస్పాన్సెస్ అని ఉంది. వీటి గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ తెలుసుకుందాం. సెట్టింగ్స్ తెలుసుకున్న తర్వాత క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, ఆటోమేటిక్గా పిల్లలు టిక్ చేయగానే ఆటోమేటిక్గా కరెక్షన్ అయ్యే విధానం ఏ విధంగా ఉంటుందనేది చూపెడతాను. ఇక్కడ మీకు ఒక 3 డాట్స్ కనపడుతున్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇది కనుక డెస్క్టాప్ మోడ్లో ఉన్నట్లయితే ఈ విధంగా కనపడుతుంది. గూగుల్ ఫామ్ అనేది మనకు ఈ విధంగా కనపడతా ఉంటుంది. మనం డెస్క్టాప్ మోడ్లో కాకుండా మొబైల్ మోడ్లో చేస్తాం కాబట్టి మొబైల్ మోడ్లోకి వెళ్దాం. ఓకే, మొబైల్ మోడ్లో ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ కనపడే ఈ 3 డాట్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ మెనూ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మొదటగా మనం చెప్పుకోవాల్సింది సెట్టింగ్స్. ఇవి గూగుల్ ఫామ్ ఎలా ఉండాలి అనేది సెట్ చేసుకోవటానికి. కరెక్షన్స్ ఉన్నప్పుడు అండు. ఇక ఇది లింక్, ఇది ప్రింట్, యాడ్ కొలాబరేటర్స్. దీని గురించి తెలుసుకోవాలి ముందు. యాడ్ కొలాబరేటర్స్ అంటే ఈ గూగుల్ ఫామ్ని తయారు చేసే వాళ్ళం మనం ఓనర్. ఈ మెయిల్ ఏదైతే ఉందో ఈ మెయిల్ వాడేవాళ్ళు దీనికి ఓనర్. అట్లా కాకుండా మనం ఇంకొంతమందిని యాడ్ చేయాలనుకుంటే మనతో పాటుగా గూగుల్ ఫామ్ని చూసేవాళ్ళు, అంటే ఒక స్కూల్లో ఒక సబ్జెక్టు 2-3 టీచ్ చేస్తున్నప్పుడు 2-3 యాడ్ చేసుకోవచ్చు ఒకే సబ్జెక్టు టీచర్స్ని, లేదా ఒక
మండల్ లెవెల్లో అందరు కలిపి ఒకే ఫామ్ యూనిఫామ్గా తయారు చేయాలనుకున్నప్పుడు కొలాబరేటర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ యాడ్ చేస్తే వాళ్ళు కూడా ఈ గూగుల్ ఫామ్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఓనర్, ది ఓనర్. ఈ గూగుల్ ఫామ్ను క్రియేట్ చేసింది నేనే కాబట్టి ఓనర్ అని వచ్చింది. ఇక్కడ మనం మిగతా వాళ్ళని యాడ్ చేయొచ్చు. నేను ఇంకొకటి నా నెంబర్ని యాడ్ చేస్తున్నాను, నా ఇంకొక మెయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి సెండ్. ఇలా సెండ్ చేశాను. పర్సన్ యాడెడ్ అని ఇక్కడ పడింది. అంటే దీనికి ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఓనర్ ప్లస్ ఎడిటర్. నెక్స్ట్, ఒకవేళ ఈ గూగుల్ ఫామ్ తయారైన తర్వాత దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ నొక్కొచ్చు. సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ అనేది ఇంపార్టెంట్. అంటే సెట్టింగ్స్ ఫస్టే చేయాలని ఏం లేదు, క్వశ్చన్ పేపర్ మొత్తం తయారైన తర్వాత అయినా కూడా చేయొచ్చు. మీకు ఉదాహరణ కోసం చూపెడుతున్నాను. జనరల్ సెట్టింగ్స్, ప్రజెంటేషన్ సెట్టింగ్స్, నెక్స్ట్ క్విజెస్. ఈ విధంగా 3 రకాల సెట్టింగ్స్ ఉంటాయి. ఒకసారి జనరల్ సెట్టింగ్ చూద్దాం. కలెక్ట్ ఈమెయిల్ అడ్రసెస్. ఆన్సర్ రాసే విద్యార్థుల ఈమెయిల్ కనుక మనం తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఈమెయిల్ ఆప్షన్ అనేది కనపడుతుంది. అవసరం లేదు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రిక్వైర్స్ సైన్ ఇన్, లిమిట్ టు 1 రెస్పాన్స్. ఒకళ్ళు ఒక రెస్పాన్స్ మాత్రమే ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ క్లిక్ చేయాలి. రెస్పాండెంట్ విల్ బీ రిక్వైర్డ్ టు సైన్ ఇన్ ఇంటూ గూగుల్. వీళ్ళు గూగుల్లోకి సైన్ ఇన్ అయ్యి ఉండాలి ఈ రెస్పాన్స్ ఇవ్వాలంటే. ఒక్కసారి మాత్రమే ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రెస్పాండెంట్స్ కెన్ ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్. ఒకవేళ ఆన్సర్లు సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎడిట్ చేయాలి అనుకుంటే దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. సీ సమ్మరీ చార్ట్స్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్. వాళ్ళు రెస్పాండెంట్లు ఇవన్నీ చూడాలి అనుకుంటే వీటిని టిక్ చేయాలి. నెక్స్ట్, రెండోది ప్రజెంటేషన్. షో ప్రోగ్రెస్ బార్, షఫిల్ క్వశ్చన్ ఆర్డర్. క్వశ్చన్ ఆర్డర్ మార్చాలనుకుంటే లేదా ప్రోగ్రెస్ బార్లు చూడాలి అనుకుంటే వీటిని క్లిక్ చేయాలి. కన్ఫర్మేషన్ మెసేజ్. లాస్ట్కి ఎగ్జామ్ అంతా అయిపోయాక మెసేజ్ ఈ విధంగా కనపడుతుంది, యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని. లేదు, నాకు ఇది అవసరం లేదు, నేనే కొత్తగా ఏదైనా రాసుకుంటాను అనుకుంటే రాసుకోవచ్చు. నేను ఇప్పుడు అనుకుంటున్నాను అంటే క్వశ్చన్ పేపర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో ఆ రెస్పాన్స్ మాత్రమే ఉంటుంది. లాస్ట్ది ముఖ్యమైనది క్విజెస్. క్విజెస్ ఏంటంటే విద్యార్థి రాసిన తర్వాత అతనికి స్కోర్ కనిపించాలి అనుకుంటే మనం క్విజెస్ని క్లిక్ చేయాలి. మేక్ దిస్ ఏ క్విజ్ అనేది టిక్ చేయాలి. అసైన్ పాయింట్ వాల్యూస్ టు క్వశ్చన్స్ అండ్ ఎలో ఆటో గ్రేడింగ్. ఆటోమేటిక్గా వాళ్ళకి మార్క్స్ కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేయాలి. అంటే ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే విద్యార్థులు జవాబులు రాసిన వెంటనే వాళ్ళకి వ్యూ స్కోర్, ఎంత స్కోర్ సాధించాము అనేది వాళ్ళకి కనిపిస్తుంది. విద్యార్థి ఎప్పుడైతే వెంటనే స్కోర్ కనిపిస్తుందో అతడు కూడా సాటిస్ఫై ఫీల్ అవుతాడు, వెయిట్ చేయడు ఆన్సర్స్ కోసం. నెక్స్ట్, క్విజ్ ఆప్షన్స్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ రిలీజ్ గ్రేడ్. పాయింట్స్ ఎప్పుడు ఇవ్వాలి? ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ అప్పుడు ఇవ్వాలనుకుని దీన్ని టిక్ చేయాలి. లేటర్ ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ. ఒక్కొక్కసారి మనం షార్ట్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం, లేకపోతే పేపర్స్ అప్లోడ్ చేయమని చెప్తూ ఉంటాం, ఆన్సర్ పేపర్స్. అవి మనం చూశాక మార్క్స్ ఇవ్వాలి అనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మార్క్స్ అనేవి అక్కడ వాళ్ళకి టోటల్ స్కోర్ పడదు. టోటల్ స్కోర్ పడకుండా మన మాన్యువల్ తర్వాత మాత్రమే వాళ్ళకి స్కోర్ అనేది డిస్ప్లే అవుతుంది. రెస్పాండెంట్ కెన్ సీ మిస్డ్ క్వశ్చన్స్, కరెక్ట్ ఆన్సర్స్, పాయింట్ వాల్యూస్. వీటిని టిక్ చేసినట్లయితే విద్యార్థి తను తప్పు రాసిన ప్రశ్నల వివరాలు తెలుసుకోగలుగుతాడు, కరెక్ట్ ఆన్సర్స్ తెలుసుకోగలుగుతాడు. అతనికి
ఎన్ని పాయింట్స్ వచ్చాయో కూడా తెలుసుకోగలుగుతాడు. ఇవన్నీ ఉంచాలి అనుకుంటే ఉంచటం మంచిది. జనరల్గా ప్రశ్నకు సమాధానం విద్యార్థి రాసిన వెంటనే దానికి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఎక్కువ శాతం గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని టిక్ చేసి ఉంచడమే కరెక్ట్. ఈ సెట్టింగ్స్ని నేను సేవ్ చేస్తున్నాను. ముందుగా మనం ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ సబ్మిషన్ చూద్దాం. సేవ్ చేస్తున్నాను. సెట్టింగ్స్ సేవ్ చేశాను. నెక్స్ట్ ఇది క్వశ్చన్ పేపర్ అయ్యాక సెండ్ చేసేది. నెక్స్ట్ ఇది థీమ్, కస్టమైజ్ థీమ్. అంటే ఇక్కడ మనకి ఇది వంకాయ రంగు కలర్లో కనిపిస్తుంది. ఈ కలర్ మనకు నచ్చలేదు, ఈ విధంగా ఉన్న కలర్ నచ్చలేదు, లేదా ఈ ఫాంట్ నచ్చలేదు. వీటిని మార్చాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి, కలర్తో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్, ఇవన్నీ. ఫాంట్ స్టైల్, బేసిక్ ఫాంట్ స్టైల్ ఉంది. గూగుల్లో ఈ 4 స్టైల్స్ ఉన్నాయి. 4ట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసి, నేను ఇక్కడ ఫార్మర్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ హెడర్, పైన కనపడే ఇమేజ్, స్కూల్ నేమ్ కానీ మీ పేరు కానీ ఇంకేదైనా ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ చూస్ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ ఇమేజెస్ ఉన్నాయి, ఇవి డిస్ప్లే అవుతుంటాయి. వీటిని నేను సెలెక్ట్ చేసుకుంటే, లేదు నాకు మీరు మొబైల్ నుంచి అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ని క్లిక్ చేయండి, బ్రౌజ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న స్టోరేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను మా స్కూల్ పేరు ఉంది, దీన్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మా స్కూల్ నేమ్ సెలెక్ట్ అయింది. కరెక్ట్గా ఈ సైజులోనే స్కూల్ నేమ్ కూడా ఇదే సైజులో ఉంది కాబట్టి డన్ కొడుతున్నాను. ఓకే, సబ్ థీము ఇది పెట్టుకుందాం. ఆల్రెడీ ఇమేజ్ అప్లోడ్ చేసాము, ఫాంట్ కూడా మార్చాము. అప్లై. ఈ విధంగా పైన హెడర్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మార్చుదాం. ఫాంట్ కూడా మారింది చూడండి. సపోజ్ నేను ఓకే, ఇది కూడా 10th క్లాస్. డిస్క్రిప్షన్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, ఇది కలెక్ట్ చేస్తుంది. మనం ఇందాక పెట్టుకున్నాం ఈమెయిల్ కలెక్ట్ చేయాలని. ఒక రెస్పాన్స్కే ఇది ఓకే కావాలంటే ఖచ్చితంగా ఇది కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రశ్నలు రాసే విధానం చూద్దాం ఒకసారి. అన్టైటిల్ క్వశ్చన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ప్రశ్న రాసుకోవచ్చు. అది సెలెక్ట్ అయింది, ఇప్పుడు రాసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ కదా, కాబట్టి నేమ్ టైప్ చేద్దాం. నేమ్, స్టూడెంట్ నేమ్ అన్నట్టు. స్టూడెంట్ నేమ్ అనేది ఏ విధంగా ఉండాలి ఆన్సర్? జనరల్గా విద్యార్థి పేరు షార్ట్ ఆన్సరే కాబట్టి షార్ట్ ఆన్సర్. ఇది రిక్వైర్డ్. ఈ క్వశ్చన్ మీకు కంపల్సరీగా పిల్లవాడు అటెంప్ట్ చేయాలి కాబట్టి రిక్వైర్డ్. దీన్ని క్లిక్ చేశాను. ఓకే, రిక్వైర్డ్ క్లిక్ చేశాను. నెక్స్ట్ రెండవ ప్రశ్న. ఇక్కడ కింద కనపడే ఈ ప్లస్ గుర్తు కనపడుతుందిగా, యాడ్ క్వశ్చన్, యాడ్ చేయాలి. రెండవ ప్రశ్న, ఇది కూడా షార్ట్ ఆన్సర్, ఇలాగే ఉంచేద్దాం. ఇక్కడ వ్యాలిడేషన్ ఉంది, సరే దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. రిక్వైర్డ్, ఇది కూడా రిక్వైర్డ్. ఓకే, తర్వాత ప్రశ్న. ఒక 2-3 ప్రశ్నలు రాసుకొని క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా సెండ్ చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక ప్రశ్న రాద్దాం. ఆటోట్రోపిజం అంటే ఏమిటి? మనం తెలుగులో కూడా రాసుకోవచ్చు ప్రశ్నని. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ ఆటోట్రోపిజం అని ఉంది. దీనికి ఏ విధమైన జవాబు కావాలి మనకి? షార్ట్ ఆన్సరా,
పారాగ్రాఫా, మల్టిపుల్ చాయిసా, చెక్ బాక్సెసా, డ్రాప్ డౌన్ లిస్టా, ఫైల్ అప్లోడా? ముఖ్యంగా మనం ఉపయోగించేది ఇవే, వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇది షార్ట్ ఆన్సర్ కావాలి అనుకుంటే విద్యార్థి టైప్ చేయాలి. అక్కడ విద్యార్థి అంత పెద్ద టెక్స్ట్ని టైప్ చేసే అవకాశం తక్కువ, పారాగ్రాఫ్ కూడా ఇవ్వలేము. మల్టిపుల్ చాయిస్ కానీ, చెక్ బాక్స్ కానీ, డ్రాప్ డౌన్ కానీ, లేదా ఒక పేపర్ మీద రాసి అప్లోడ్ చేసే విధానం కానీ మనం ఉపయోగించాలి. దీనికి మల్టిపుల్ చాయిస్ 4 చూద్దాం ఒకసారి. మల్టిపుల్ చాయిస్ విధానం చూపెడతాను మీకు. మల్టిపుల్ చాయిస్లో మనం ఆప్షన్స్ ఇస్తాం. ఇక్కడ ఆప్షన్ అని కనపడుతుంది, దీని మీద క్లిక్ చేయాలి. 1 ఆటోట్రోప్, వాట్ ఈజ్ ఆటోట్రోపిజం? ఆన్సర్ ఒక ఆప్షన్ ఇచ్చాను. రెండో ఆప్షన్ ఇలా మనం ఎన్ని ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు. టైం ఎక్కువ తినకుండా నేను ఒక 2 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు ఇది రిక్వైరా కాదా? రిక్వైర్డ్. ఈ ప్రశ్న రిక్వైర్డ్, ఖచ్చితంగా పిల్లోడు అటెంప్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ రిక్వైర్డ్ పెట్టాను. ఇప్పుడు దీనికి మనం కరెక్ట్ ఆన్సర్ కూడా టిక్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయాలి, నెక్స్ట్ మార్క్స్ కూడా ఇవ్వాలి. అలాంటప్పుడు ఇక్కడ ఈ చివరిలో కనపడే దీన్ని ఆన్సర్ కీ అండ్ పాయింట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. పాయింట్స్ 1 పాయింట్ అంటే 1 మార్క్ అనుకుందాం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? సపోజ్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుందాం. దాన్ని ఇలా టిక్ చేయాలి. ఒకవేళ మనం ఏమన్నా ఇంకా ఫీడ్ రాయాలనుకుందాం అనుకోండి, ఆన్సర్కి సపోర్టివ్గా ఇంకేదన్నా ఎందుకు ఆన్సర్ కరెక్ట్ అనేది రాయాలనుకుంటే ఆన్సర్ ఇక్కడ ఫీడ్ చేసి ఫీడ్ రాయొచ్చు. కరెక్ట్ ఆన్సర్కి ఫీడ్ రాయొచ్చు, ఇన్కరెక్ట్ ఆన్సర్కి కూడా ఫీడ్ రాయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ నేను ఎగ్జాంపుల్స్ ఇద్దామనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్. ఇది కంపల్సరీ అయితే కాదు, మనం ఇంకా క్లారిటీ ఇవ్వాలి విద్యార్థులకు అనుకున్నప్పుడు ఈ విధంగా రాయాలి. సేవ్. ఇక్కడ మీరు ఇంకోటి చూడొచ్చు, ఫీడ్బ్యాక్ ఎడిట్ చేస్తున్నాను. ఫీడ్బ్యాక్ ఒక లింక్ ఇచ్చి ఇవ్వచ్చు, ఒక వీడియో ఇచ్చి కూడా ఇవ్వచ్చు. ఇలా టెక్స్ట్ రాయవచ్చు, లేదా ఏదైనా లింక్ ఇవ్వచ్చు, వీడియో కూడా ఇవ్వచ్చు సపోర్టివ్గా. ఇప్పుడు మనం ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ టిక్ చేసాం, మార్క్స్ ఇచ్చాం, ఫీడ్బ్యాక్ కూడా రాసాం. ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఇంపార్టెంట్ కాదు, మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం ఇవ్వచ్చు. డన్. ఇలా డన్ క్లిక్ చేస్తే ఈ ప్రశ్న పూర్తయిపోయింది. మనం నెక్స్ట్ రెండో ప్రశ్నకి వెళ్దాం. రెండో ప్రశ్నకి వెళ్ళాలంటే ఇక్కడ ప్లస్ గుర్తుని క్లిక్ చేయాలి. ప్లస్ గుర్తుని క్లిక్ చేస్తే మనకి రెండో ప్రశ్న అనేది వస్తుంది. ఇక్కడ రెండో ప్రశ్న రాద్దాం. ఇది ఒక ప్రశ్న. దీన్ని మనం ఈసారి చెక్ బాక్స్ లాగా చూద్దాం. మల్టిపుల్ ఒకటి చూసాం కాబట్టి రెండోది చెక్ బాక్స్ చూద్దాం. ఒక ఆప్షన్ అనుకుందాం, రెండో ఆప్షన్, మూడో ఆప్షన్. మన ఫార్ములాస్ రాయటం ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎందుకంటే ఒకే లైన్లో వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ వర్డ్స్లో రాస్తే బాగుంటుంది, కానీ నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా రాశాను. ఓకే, ఇవన్నీ 4 ఆప్షన్స్ ఇచ్చాం. CO2, H2O, C6H12, O6, O2. ఈ ప్రశ్న కూడా మనకి రిక్వైర్డ్. దీనికి మనం కీ ఇద్దాం అనుకున్నాం. కీ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ బాక్స్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీనికి ఎన్ని మార్కులు ఇద్దాం? 3 పాయింట్స్ ఇద్దాం, 3 మార్క్స్ ఇద్దాం. దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. 3 కరెక్ట్ ఆన్సర్స్. ఇలా ఉంటే దీన్ని చెక్ బాక్సెస్ అంటాం. ఓకే, ఇప్పుడు యాడ్ ఆన్సర్ ఫీడ్బ్యాక్ అన్నాడు, అంటే మీరు సమీకరణం వేయొచ్చు. సరే, సమయం
వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను వేయట్లేదు, డన్ కొట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ, నేమ్ కంపల్సరీ వాడికి పక్కన స్టార్ మార్క్ ఉంటుంది. అలా లేకపోతే మీరు ఒకసారి ప్రశ్న మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా కంపల్సరీ. ఇంకొక ప్రశ్న చూద్దాం. ఓకే, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సరు పారాగ్రాఫ్లో రాయొచ్చు విద్యార్థి, కానీ మొబైల్లో పారాగ్రాఫ్లో రాయటం కష్టం. అందుకని మనం ఫైల్ అప్లోడ్ అని పెడదాం. ఫైల్ విల్ బీ అప్లోడెడ్ టు ద ఫామ్ ఓనర్స్ గూగుల్ డ్రైవ్. ఇవన్నీ కూడా మన డ్రైవ్లోకి వస్తాయి. రెస్పాండెంట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు సైన్ ఇన్ టు గూగుల్ వెన్ ఫైల్ అప్లోడ్ క్వశ్చన్స్ ఆర్ యాడెడ్ టు ఏ ఫామ్. మేక్ షూర్ టు ఓన్లీ షేర్ దిస్ ఫామ్ విత్ పీపుల్ యూ ట్రస్ట్. ఓకే, కంటిన్యూ. అంటే ఈ ప్రశ్న రాసేటప్పుడు విద్యార్థి ఒక పేపర్ మీద ఆన్సర్ రాసుకొని ఫైల్ అప్లోడ్ కొట్టి దీన్ని సబ్మిట్ చేసి ఉంటుంది. ఎలో ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్ టైప్, ఎలాంటి ఫైల్ని ఓకే చేయాలి. ఇలా కొట్టినట్టయితే మనకు ఆప్షన్స్ వస్తాయి. డాక్యుమెంటా, స్ప్రెడ్షీటా, పీడిఎఫా, వీడియోనా, ప్రజెంటేషనా, డ్రాయింగా, ఇమేజా, ఆడియోనా. డాక్యుమెంట్ అంటే వర్డ్ డాక్యుమెంట్, స్ప్రెడ్షీట్, పీడిఎఫ్, వీడియో, ప్రజెంటేషన్, డ్రాయింగ్, ఇమేజ్, ఆడియో. మనకి ఫోటో తీస్తారు కాబట్టి ఇమేజ్. లేదు ఇదంతా అవసరం లేదనుకుంటే దీన్ని ఇలా ఆఫ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఎంత ఉండాలి? 1 MBనా, 10 MBనా, 100 MBనా, 1 GBనా, 10 GBనా, మన ఇష్టం, లిమిట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 10 MB పెడుతున్నా. ఇది రిక్వైర్డా కాదా? రిక్వైర్డ్. ఆన్సర్ మనం ఇప్పుడు ఇవ్వం, దీన్ని ఓన్లీ పాయింట్స్ మాత్రమే ఇస్తాం, 5 పాయింట్స్. ఓకే, డన్. దీనికి ఆన్సర్ మనం పేపర్ కరెక్షన్ చేశాక మాత్రమే ఇస్తాము. ఓకే, డన్. ఇప్పుడు ఈ ప్రశ్న పత్రం రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం దీనికి ఏ విధంగా ఉంది. టోటల్ పాయింట్స్ 9 ఉన్నాయి. అయితే ఇంకొక ప్రశ్న ఇద్దాం. డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది కాబట్టి ఆ ఒక్కటి కూడా చూద్దాం. చివరి ప్రశ్న ఇది. మనకి షార్ట్ ఆన్సర్ టైప్ చూసాం, పారాగ్రాఫ్ అవసరం లేదనుకున్నాం, మల్టిపుల్ చూసాం, చెక్ బాక్స్ చూసాం. డ్రాప్ డౌన్ చూద్దాం. డ్రాప్ డౌన్ అంటే ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆప్షన్స్ ఇచ్చాం. ఓకే, ఈ ఆప్షన్స్ చాలు. ఇది కూడా రిక్వైర్డ్. ఆన్సర్ మనం ఇస్తున్నాం. మార్క్స్ 1. ఓకే, డన్. మొత్తం 10 పాయింట్స్కి పేపర్ రెడీ అయిపోయింది. చూద్దాం ఒకసారి ప్రివ్యూ ఏ విధంగా ఉందో. ఇక్కడ మనం ప్రివ్యూని ప్రెస్ చేస్తే విద్యార్థికి పేపర్ ఏ విధంగా కనపడుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇది విద్యార్థికి పేపర్ ఈ విధంగా కనపడుతుంది. మార్క్స్ డ్రాప్, ఇది మన చెక్ బాక్స్. ఇక్కడ రాసి యాడ్ ఫైల్ కొట్టాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఏదో చూస్ చేసుకోవాలి. అంతా అయిపోయాక విద్యార్థి సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. ఇది ఈ విధంగా కనపడుతుంది విద్యార్థికి. ఇక్కడ కనపడే పెన్సిల్ గుర్తు అనేది మీకు వాట్సాప్ లింక్లో వచ్చిన, మీరు ఎవరికైనా పంపించిన, ఎడిట్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే ఈ గుర్తు కనపడుతుంది. విద్యార్థులకి ఎవరికి కూడా ఇది కనపడదు. దీన్ని క్లిక్ చేసి ఎడిట్ ఫామ్లోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి చూద్దాం, ఏమైనా మర్చిపోయాము. ఓకే, యాడ్ కొలాబరేటర్స్ ఇందాక చెప్పాను. ఎవరైనా ఈమెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇందులో యాడ్ చేయవచ్చు. లేదా ఈ పేపర్ని ఇంకోటి కాపీ కావాలనుకుంటే ఇంకో కాపీ తయారు చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడైనా చేయొచ్చు. సెండ్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ చూపెడుతుంది ఏ విధంగా సెండ్ చేయాలి.
via mail the link. ఇది లింక్ చాలా పెద్దగా ఉంది. షార్టన్ చేయాలనుకుంటే షార్టన్ కూడా చేయొచ్చు. లింక్ని కాపీ చేశాను. ఇలా కాపీ చేసిన లింక్ మన క్లిప్ బోర్డ్లో ఉంటుంది. అయితే ఈ వర్క్స్ అన్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా నెట్ ఆన్లో ఉండాలి. ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ క్లిప్ బోర్డ్ అని కనపడుతుంది. పేస్ట్ నొక్కినట్లయితే లింక్ ఇక్కడ కాపీ అవుతుంది. ఈ ప్రశ్నలు అన్నీ కూడా ఇంపార్టెంట్, తప్పనిసరి. అన్నిటికీ కూడా రెడ్ స్టార్ మార్క్ ఉంది. మనం ఒకవేళ ఏ ప్రశ్నని అటెంప్ట్ చేయకపోయినా కానీ ఇది సబ్మిట్ కాదు, మనం రిమైండ్ చేస్తుంది. ఏ ఒక్కటి సబ్మిట్, మనం ఆన్సర్ టిక్ చేయకపోయినా మనల్ని రిమైండ్ చేస్తుంది. అన్నీ టిక్ చేసి ఉంచాము. తర్వాత నెక్స్ట్ వెంటనే సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఇలా సబ్మిట్ క్లిక్ చేస్తామో అప్పుడు క్వశ్చన్ పేపర్ రాయడం అయిపోయినట్టు. ఇందాకలా మనం రాసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని. ఇక్కడ వ్యూ స్కోర్, ఇప్పటివరకు ఎన్ని మార్కులు వచ్చాయి చూడాలనుకుంటే దీన్ని క్లిక్ చేయాలి. విద్యార్థి పరీక్ష రాసిన వెంటనే తన స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసినట్లయితే స్కోర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 4/10 అని ఉంది. పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఎందుకు ఉందంటే ఒక ప్రశ్నకి ఆన్సర్ అనేది అప్లోడ్ అయితేనే ఆన్సర్. దీనికి మనం ఏ ఆన్సరు ఇవ్వలేదు. దీన్ని మనం టిక్ చేశాక మాత్రమే అతని స్కోరు కరెక్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ ఒక్క ప్రశ్న తప్ప మిగిలిన వాటికి వచ్చిన మార్కులు 4. ఏ ప్రశ్నలు రైట్ విద్యార్థి చూసుకోవచ్చు. ప్రశ్నపత్రం రాసిన వెంటనే ఇది రైట్. ఇక్కడ మనం ఇందాక ఫీడ్బ్యాక్ ఇచ్చాం. ఫీడ్బ్యాక్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అని, ఇది రైట్. ఇది తప్పు అంటే ఇక్కడ ఇంకా క్లియర్ కాలేదు. ఇది రాంగ్ ఆన్సర్. ఏది రాంగో కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి నో కరెక్ట్ ఆన్సర్స్ అని ఉంది. అంటే మనం దీన్ని ఇంకా ఆన్సర్ మనం టిక్ చేయలేదు. మనం ఆన్సర్స్ని టిక్ చేయలేదు ఇక్కడ. ఓకే, బ్యాక్కి వెళ్దాం. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ఫామ్ అనేది వస్తుంది. ఇందులో మనం ఒక ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వటం మర్చిపోయాం. ఇక్కడ మనకి ఎడిట్ గుర్తుంది. ఈ ఎడిట్ గుర్తు కేవలం మనకు మాత్రమే వస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేసి ఎప్పుడైనా ఏ ప్రశ్నకైనా ఆన్సర్స్ మార్చవచ్చు. ఒకవేళ మనం తప్పు ఆన్సర్ ఇచ్చినప్పటికీ తర్వాత మనం ఆన్సర్ మారిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ మారిపోతుంది. చూద్దాం. ఇక్కడ దీనికి మనం ఆప్షన్ ఇవ్వలేదు, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. మార్క్స్ ఇచ్చాం కాబట్టి, కానీ ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇద్దాం. ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. దీనికి ఒక పాయింట్. ఓకే, డన్. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ పక్కన రెస్పాన్సెస్ అని ఉంది. ఒక రెస్పాన్స్ వచ్చింది, అది మనమే ఫిల్ చేసాం. క్లిక్ చేద్దాం. 1 రెస్పాన్స్ అని ఉంది. ఇతనికి వచ్చిన మార్కులు ఎన్నో చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా దీనికి సంబంధించిన అనాలిసిస్, ప్రశ్నపత్రానికి సంబంధించిన అనాలిసిస్. రెండోది క్వశ్చన్ వైజ్ అనాలిసిస్, ఒక్కొక్క ప్రశ్నకి ప్రశ్న వారీగా అనాలిసిస్. మూడోది ఇండివిజువల్, ఒక విద్యార్థి రాసిన పేపర్ ఇది.
ఇది పేపర్. 4 ఆఫ్ 10 పాయింట్స్. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది తప్పు. తప్పు అంటే మనం దాన్ని కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ కనుక పెట్టుంటే మనం దీనికి మార్క్ ఇచ్చాం కాబట్టి మారిపోయేది. ఇప్పుడు దీన్ని మనం చెక్ చేయాలి. ఇది ఆన్సర్ ఫీడ్బ్యాక్లు మొత్తం కూడా మన డ్రైవ్లో ఉంటాయి. మన డ్రైవ్ని ఓపెన్ చేయాలి. ఇది అతని యొక్క ఫీడ్బ్యాక్ చూసాం కాబట్టి ఇక్కడికి మార్కులు ఇవ్వచ్చు. నేను ఇతనికి మొత్తం 5 మార్కులు కదా, 3 మార్కులు ఇస్తున్నాను. సేవ్, ఎడిట్స్ ఆర్ పెండింగ్ అని ఉంది. సేవ్ కొట్టాను. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. దీనికి 3 మార్కులు వచ్చాయి, దీనికి 3 మార్కులు వచ్చాయి. ఎడిట్స్ ఆర్ పెండింగ్ అన్నాడు. ఇక్కడ రిలీజ్ స్కోర్ ఇందాకలా 4 పాయింట్స్ ఉన్నవి, మనం అక్కడ 3 ఇవ్వటంతో మొత్తం 7 పాయింట్స్ అయినవి. రిలీజ్ స్కోర్, మనం స్కోర్ రిలీజ్ చేస్తే అతని స్కోర్ రిలీజ్ అవుతుంది. మెసేజ్ ఆల్ రెస్పాండెంట్స్, మనం ఆల్రెడీ ఈమెయిల్ తీసుకున్నాం కాబట్టి ఈమెయిల్కి రెస్పాన్స్ అనేది వెళ్ళిపోతుంది. మనం తయారు చేసిన గూగుల్ ఫామ్స్ అన్నీ కూడా మన యొక్క డ్రైవ్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ మన డ్రైవ్లో రీసెంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉంది. అంటే మనం ఎప్పుడైనా కానీ రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఫార్మాట్లో ఉంటుంది. మనకు వచ్చే రెస్పాన్సెస్ను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్లో మనం తీసేంత వరకు కూడా గూగుల్ డ్రైవ్లోనే ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు రిసీవ్ చేసుకున్న ఒక ఆన్సర్ షీట్ని మీకు చూపెడతాను. ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి డాక్యుమెంట్స్. ఇదొకటి చూద్దాం. ఇంతకుముందు తయారు చేసిన డాక్యుమెంట్ ఇది. ఇంతకుముందు తయారు చేసిన గూగుల్ ఫామ్ ఇది. రెస్పాన్సెస్ మనకి ఇక్కడ 7 కనపడుతున్నాయి. క్లిక్ చేసి చూపిస్తాను ఏ విధంగా చూడాలనేది. ఈ విధంగా రెస్పాన్సెస్ క్లిక్ చేసినప్పుడు ఇన్సైట్స్ అంటే యావరేజ్, మీడియన్, రేంజ్, ఫ్రీక్వెంట్లీ మిస్డ్ క్వశ్చన్స్. నిజంగా ఇది చాలా యూజ్ఫుల్. విద్యార్థి ఏ ప్రశ్నలను మిస్ చేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ రాసిన వాళ్ళు, నెక్స్ట్
సెక్షన్ ఎంతమంది ఉన్నారనేది. నెక్స్ట్ క్వశ్చన్ వైజ్గా అనాలిసిస్, ప్రతి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళు, తప్పు రాసిన వాళ్ళు, ఇదంతా కూడా అనాలిసిస్. రెండవది క్వశ్చన్ వైజ్ అనాలిసిస్, ఒక్కొక్క ప్రశ్న వారీగా చూడవచ్చు. ఫస్ట్ ప్రశ్న నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ చూస్తే ఆప్షన్స్లో ఈ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఒక్కరు, ఈ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఒక్కరు. ఈ ప్రశ్నకి ఆప్షన్స్ చూస్తే 3 రెస్పాన్సెస్ వచ్చాయి. దీన్ని టిక్ చేసిన వాళ్ళు 3, దీన్ని టిక్ చేసిన వాళ్ళు 4. నెక్స్ట్ ఇండివిజువల్, ఇది మొత్తం టోటల్ 7 రెస్పాన్సెస్. 1 of 7 అంటే 7గురిలో మొదటి పత్రం, ఇది మొదటి సమాధాన పత్రం. ఎవరు? ఇది పేరు, వీళ్ళు రాసిన ఆన్సర్స్. దీంట్లో అన్నీ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇవ్వటం జరిగింది, ఎందుకంటే కరెక్షన్ అనేది ఈజీగా ఉంటుందని. ఫైల్ అప్లోడ్ లాంటివి ఏవి ఇవ్వలేదు. ఈ విద్యార్థికి వచ్చిన మార్క్స్ 10 of 10 పాయింట్స్. రెండో విద్యార్థి. ఈ విద్యార్థికి మొత్తం వచ్చిన మార్కులు 7. ఈ విద్యార్థి ఎక్కడ తప్పు రాశాడో కూడా చూడవచ్చు. ఈ విధంగా మొత్తం 7గురి రెస్పాన్సులు కూడా తీసుకోవచ్చు. దీని తర్వాత ప్రింట్. ఇది ఒక విద్యార్థి యొక్క ఆన్సర్. ఇప్పుడు నాలుగో విద్యార్థి యొక్క ఆన్సర్ పేపర్ని ప్రింట్ తీయవచ్చు మొబైల్లో, అంటే పీడిఎఫ్లోకి మారుతుంది. ఈ విధంగా ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి మొబైల్లో పీడిఎఫ్ ప్రింటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేపర్ ఫార్మాట్ మార్చుకోవాలనుకుంటే AS4 మార్చుకోవచ్చు. ఇది ఈ విధంగా విద్యార్థి రాసిన ఆన్సర్ పేపర్. పీడిఎఫ్ని క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది ఏదో ఒక ఫోల్డర్లోకి ఓపెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మనం డిలీట్ చేయాలనుకుంటే, నాలుగో విద్యార్థిని డిలీట్ చేయాలనుకుంటే, తన ఆన్సర్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ క్లిక్ చేస్తే అతని రెస్పాన్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ బటన్ క్లిక్ చేస్తే ప్రింట్ అని ఉంది. ఈ ప్రింట్ క్లిక్ చేస్తే అందరి రెస్పాన్సులు కూడా మనకి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 7 రెస్పాన్సెస్. ఇక్కడ కనపడే 3 డాట్స్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రింట్ ఆల్ రెస్పాన్సెస్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే అన్ని రెస్పాన్సెస్ కూడా మనకు ప్రింట్ రూపంలో వస్తాయి. చూడండి, ఇక్కడ మొత్తం అందరి విద్యార్థుల 7 విద్యార్థుల యొక్క రెస్పాన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
చూడండి, మొత్తం 29 పేజీలు వచ్చింది. ప్రతి విద్యార్థి యొక్క రెస్పాన్స్ కూడా ఇందులో ఉంటుంది. అంటే మనకి అవసరమైనప్పుడు దీన్ని ప్రింట్ తీసి రికార్డు కోసం దాచిపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనపడే గుర్తు. ఓకే, ఒక్కసారి ఇంకా మిగతా ఆప్షన్ చూద్దాం. సెలెక్ట్ రెస్పాన్స్ డెస్టినేషన్, గెట్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఫర్ న్యూ రెస్పాన్సెస్. ఎవరైనా న్యూ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఈమెయిల్ అలర్ట్ కావాలంటే ఇది ఓకే చేసుకోవచ్చు. సెలెక్ట్ రెస్పాన్స్ డెస్టినేషన్, వచ్చే రెస్పాన్సెస్ ఎక్కడ సెలెక్ట్, ఏ ఫోల్డర్లో ఉండాలనేది దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కనపడేది గ్రీన్ కలర్లో కనపడేది ఎక్సెల్ షీట్. మనకి ఈ రెస్పాన్సెస్ వచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఇప్పటి వరకు వచ్చిన అన్ని రెస్పాన్సెస్ కూడా ఒక ఎక్సెల్ లాగా కనపడతాయి. మనల్ని చూజ్ చేసుకోమంటున్నాడు, నేను ఇది చూజ్ చేసుకుంటున్నాను. ఈమెయిల్. ఓకే, డ్రైవ్లో డైరెక్ట్గా ఆ ఈమెయిల్కి సంబంధించిన డ్రైవ్లో ఈ స్ప్రెడ్ షీట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ విద్యార్థి అటెంప్ట్ చేసిన టైం కూడా ఇక్కడ మనకి కనపడతా ఉంది. విద్యార్థి పేరు, సెక్షన్, ప్రతి ప్రశ్నకి ఆ విద్యార్థి రాసిన జవాబులు మొత్తం కూడా మనకి ఇక్కడ ఒక స్ప్రెడ్ షీట్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఇది మన యొక్క డ్రైవ్లో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. మనం డ్రైవ్లో నుంచి తీసేంత వరకు కూడా ఇది మన డ్రైవ్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్ తయారు చేయొచ్చు. దాన్ని రెస్పాన్సెస్ చూడవచ్చు, కావాలంటే సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. ఒకసారి డ్రైవ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది గూగుల్ డ్రైవ్. మనం తయారు చేసిన ఈమెయిల్, ఏ ఈమెయిల్తో అయితే తయారు చేసామో ఆ ఈమెయిల్కి సంబంధించిన డ్రైవ్లో ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. జనరల్గా రీసెంట్లో ఉంటుంది. ఈ రీసెంట్ ఇప్పుడే కాబట్టి చేసింది ఇందులో ఉంటుంది. రెస్పాన్సెస్ కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. ఎప్పుడైనా సరే మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి రెస్పాన్సెస్ చూసుకోవచ్చు. సెండ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు. లింక్ క్లిక్ చేయాలి, షార్టన్, కాపీ, డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో లింక్ పంపించవచ్చు. ఈ విధంగా లింక్ను పేస్ట్ చేయొచ్చు. అయితే ప్రతిసారి మనం గూగుల్ డ్రైవ్లోకి, క్రోమ్లోకి వెళ్ళాల్సిన పని లేదు. మనం ఎక్కడైతే వాట్సాప్లో లింక్ ఇచ్చామో ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మనకి ఈమెయిల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఎడిట్ గుర్తు అనేది ఇక్కడ కింద కనపడుతుంది కదా, ఈ ఎడిట్ గుర్తు కనపడుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి రెస్పాన్సెస్ అనేది కనపడుతుంది. రెస్పాన్సెస్ మీద క్లిక్ చేసి విద్యార్థులు రాసిన రెస్పాన్సెస్ని మనం చూడవచ్చు, ఎనాలిసిస్ చేసుకోవచ్చు. అవసరమైతే స్ప్రెడ్షీట్ లాగా మార్చుకోవచ్చు. కావాలనుకుంటే ప్రింట్ ఇచ్చేసి గ్రూప్లలో పోస్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇదే గూగుల్ ఫామ్ని ఇంకొకటి తయారు చేయాలనుకుంటే ఎడిట్, ఇక్కడ అంటే ఈ గూగుల్ ఫామ్లో ఏ ఏ ఈమెయిల్స్ అయితే యాడ్ చేసామో వాళ్ళందరూ కూడా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.
ఇక్కడ గూగుల్ యాడ్ కొలాబరేటర్స్లో మనం ఎవరెవరికైతే ఈమెయిల్స్ ఇస్తామో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన గూగుల్ ఫామ్ మొత్తం కూడా చూడొచ్చు. అంటే ఒక స్కూల్లో ఉన్న టీచర్స్ అయితే ఒక గూగుల్ ఫామ్ తయారు చేసి అందరి ఈమెయిల్స్ యాడ్ కొలాబరేటర్స్గా పెట్టుకున్నట్లయితే, సపోజ్ ఇక్కడ మనం 2 ఈమెయిల్స్ పెట్టాం, ఒకటి ఓనర్, రెండోది ఎడిటర్. ఒకవేళ దీన్నే ఇంకోటి మనం కాపీ చేయాలనుకుంటే మేకే కాపీ, నేమ్ రాసుకోవచ్చు, 10th క్లాస్ నేమ్ రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫోల్డర్లో ఉండాలో కూడా ఇక్కడే ఉంది. ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి కొత్త గూగుల్ ఫామ్ తయారైంది. దీంట్లో దీని లింక్ వేరే ఉంటుంది, దీని రెస్పాన్సెస్ వేరే ఉంటాయి, దాంతో ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఈ విధంగా మనం కాపీ చేసుకొని అవసరమైతే నెక్స్ట్ ఇయర్ వాడుకోవటానికి దీన్ని కాపీ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇంకొంతమందిని కొలాబరేటర్స్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గూగుల్ ఫామ్స్ తయారు చేసి విద్యార్థుల నుంచి రెస్పాన్సెస్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.